కేపీ అయితే శారద ఇంటికైతే వస్తాడనమాట. ఏంటండి ఇలా వచ్చారు, గగన్ చూస్తే గొడవైపోద్ది అనేసి శారద అంటూ ఉంటుందన్నమాట. గగన్ ఇక్కడ లేడులే, అక్కడైతే భూమిని కలవడానికి వచ్చాడులే అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట. అయినా మీరు ఎందుకు పాయిజన్ తాగారు అనేసి శారద అంటూ ఉంటే, ఇంకా ఆ సమయంలో నాకేం చేయాలో అర్థం కాక అలా చేశానులే అనేసి కేపీ అంటాడనమాట. కానీ ఆ పూర్వ శరత్చంద్ర ఈ పెళ్ళి ఆపాలని చూస్తున్నారు కదా అనేసి శారద అంటూ ఉంటే, ఇప్పుడు వాళ్ళు ఊరంతా పెళ్లి కార్డులు పంచారు, ఈ పెళ్ళి ఆపేస్తే వాళ్ళని నలుగురు నానా మాటలు అంటారు, వాళ్ళేం పెళ్ళి ఆపర్లే, నువ్వు ధైర్యంగా ఉండనేసి కేపీ అయితే శారదకు ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క అయితే ఇంకా గగన్ అయితే భూమికి అయితే తాలిబొట్టు డిజైన్ వేసి మురిసిపోతూ ఉంటాడనమాట. సరే తాయితక్క గారు, అసలైతే ఇప్పుడు జరిగిన పెళ్ళికైతే కంగ్రాచులేషన్స్, జరగబోయేదానికైతే ఆల్ ద బెస్ట్, నేను ఇక వెళ్తాను అనేసి ఇంకా గగన్ అయితే భూమి ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతూ ఉంటాడనమాట. ఇంకా కేపీ కూడా ఇంటి బయట కనిపిస్తాడనమాట. ఏంట్రా గగన్, నన్ను చూసి చూడనట్టు వెళ్తున్నావు అనేసి కేపీ అంటూ ఉంటే ఇంకా గగన్ గమ్ముగా ఉంటాడనమాట. నేనంటే ఎందుకురా ఇంత ద్వేషం అసలు, ఇంకా హాస్పిటల్లో కూడా నన్ను చూడడానికి రాలేదు అనేసి ఇంకా కేపీ అంటూ ఉంటే, నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు ప్రశ్నించకూడదు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట. అయినా కానీ ఆ పూర్వ శరత్చంద్ర పెళ్ళి ఆపాలని చూస్తున్నారు, నీతోనే కూడా ఈ పెళ్ళి ఆపిస్తారు, జాగ్రత్తగా ఉండనేసి కేపీ అంటూ ఉంటే, నాకు తెలుసులే అని చెప్పేసి గగన్ అయితే ఇంకా భూమి దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకో పక్క అపూర్వ అయితే ఇంకా నక్షత్ర ఎక్కడా అని వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇందు అయితే నక్షత్ర మీ అమ్మ వెతుకుతుంది అనేసి చెప్తుంది. సరే నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళిందు అనేసి నక్షత్ర అయితే ఇంకా మేలిం ముసుగైతే తీస్తానమాట. మమ్మీ నా మెహందీ డిజైన్ చూడు అనేసి నక్షత్ర చూపిస్తానమాట. నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు, భూమి కదా ఉండాలి అనేసి అపూర్వ అంటూ ఉంటే, ఇంకా భూమికి అయితే మెహందీ అంటే పడదంట, అందుకని నేను వచ్చి మెహందీ పెట్టించుకున్నాను అనేసి ఇంకా మన నక్షత్ర చెప్తూ ఉంటే, ఆ మెహందీలో నేను కెమికల్ కలిపాను, అది భూమి పెట్టుకుంటుంది అనుకుంటే నువ్వు పెట్టుకున్నావు, అర్జెంటుగా నువ్వు చేయి కడుక్కోపో అనేసి అపూర్వ చెప్తుందనమాట. వెంటనే ఇంకా మన నక్షత్ర అయితే చేతులు కాళ్ళంతా కడిగేసుకుంటుంది అనమాట. ఎందుకు కెమికల్ కలిపావు మమ్మీ అనేసి ఇంకా నక్షత్ర అంటూ ఉంటే, ఇంకా ఆ భూమి కాళ్ళు చేతులు అన్నీ మండిపోయి చర్మం ఊడిపోవాలా, అప్పుడు డ్యాన్స్ పోటీకి అయితే వెళ్ళదు, అందుకని అలా చేశానులే అనేసి అపూర్వ అంటదనమాట. ఇంకో పక్క చెర్రీ అయితే ఏంజల్ని వెతుకుతూ కాల్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు నక్షత్ర ఫ్రెండ్ అయితే ఇంకా ఆ కాల్స్ చూస్తూ ఎత్తుతూ మాట్లాడుతూ ఉంటే చెర్రీకి డౌట్ వస్తుందన్నమాట. ఓహో, ఈ నక్షత్ర ఫ్రెండేనా నన్ను ఏంజల్లా మాట్లాడేదని చెప్పేసి ఆ ఏంజల్ని అయితే ఒక రూమ్లోకి అయితే ఉంటే ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి ఏంజల్ని కలుస్తాడనమాట. ఏంటి చెర్రీ నువ్వు ఇక్కడున్నావు అనేసి ఇంకా ఏంజల్ అంటూ ఉంటే, అసలు నువ్వే కదా నన్ను ఆడుకునేది, అసలు ఏంజల్లాగా నువ్వు నక్షత్ర ఫ్రెండు కదా అని చెర్రీ అంటూ ఉంటే, అవును నక్షత్ర చెప్తేనే ఇదంతా చేశాను అనేసి ఇంకా అమ్మాయి అంటూ ఉంటుందన్నమాట. అవునా, నీ పని చెప్తా ఉండని చెప్పేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటాడు చెర్రీ అనమాట. నన్ను క్షమించు చెర్రీ, ఇంకెప్పుడు ఇలా చెయ్యనని ఆ అమ్మాయి అయితే చెర్రీ కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంటుందన్నమాట. సరే ఇంకా నువ్వు తప్పు ఒప్పుకున్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ వెళ్ళి చెప్పు, ఈ చెర్రీ ఎలాంటి వాడో చెప్పు, ఇంకెప్పుడు నా జోలికి రావద్దు అనేసి చెర్రీ అయితే ఆ ఏంజల్కి అయితే వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడనమాట. ఇంకో పక్క నెక్స్ట్ డే మార్నింగ్ అయితే భూమి అయితే ఇంకా గజ్జలు తీసుకొని రెడీ అయిపోయిద్ది అనమాట. ఎక్కడికి వెళ్తున్నావమ్మా భూమి అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే, డ్యాన్స్ పోటీలకు వెళ్తుంది బావా అనేసి అపూర్వ అంటదనమాట. ఓకే అలాగే అమ్మ, ఆల్ ది బెస్ట్ అమ్మ అనేసి శరత్చంద్ర అంటాడనమాట. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా భూమికి ఆల్ ది బెస్ట్ చెప్తారనమాట. అసలు ఇంట్లో వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు నాన్న నా గురించి, నేను ఈ ఆస్తిని మొత్తం కరిగిస్తానంట డ్యాన్స్ పోటీలకి ఇంకా డ్యాన్స్ నేర్పించడానికి పెట్టి, ఇంకా ఎవ్వరికి ఏమీ మిగిల్చనంట, అసలు అయినా కానీ అమ్మ కళలు నెరవేర్చడంతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోవడం కూడా నా బాధ్యత అనేసి భూమి అనగానే మీరా సంతోషపడిద్ది అనమాట. అమ్మ భూమి, అచ్చం మీ అమ్మలాగే మాట్లాడుతున్నావమ్మా అనేసి ఇంకా మీరా సంతోషపడిద్ది. ఇంకా భూమి అయితే డ్యాన్స్ పోటీలకైతే బయలుదేరిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.